ఎస్, ఇంకా 2 క్వశ్చన్స్ ఉండాలి కదా మార్చ్ అనాలిసిస్లో. ఐ థింక్ 19 అండ్ 22. ఐ థింక్ 19 చదవండి ఒకసారి. క్లోజ్ చేసి కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం ఈరోజు. ఈ అబ్బాయి ఎవరు? న్యూ జాయినా? న్యూ జాయినేనా? ఆల్మోస్ట్. ఇంకెవరున్నారు న్యూ జాయినర్స్? హిమేష్ ఉన్నాడు. హిమేష్ మొన్ననే జాయిన్ అయ్యాడు 3 days హాలిడేస్ తీసుకొని. ఇంకంతేలే, ఎవరు లేరు ఆల్మోస్ట్. ఐ థింక్ జావీద్ ఎవరో ఉండాలి కదా ఇంకా మీ దాంట్లో కదా. ఒకసారి మాట్లాడదాం. రూపేష్ ఎక్కడ? ఈరోజు కూడా రాలేదు రూపేష్. ఆన్లైన్లో కూడా లేడు కదా. సరే, క్వశ్చన్ నెంబర్ 19 చదవండి. మెటీరియల్ ఉందా న్యూ స్టూడెంట్? ఏది చూపించి, మెటీరియల్ చూపించండి. అది కాదు, మీది. అది హర్ష. అది అయితే హర్ష బుక్ అయ్యాడు ఇప్పుడు. ఫ్రంట్ పేజ్లో నీ పేరు, బ్యాక్ పేజ్లో వాళ్ళ పేరా? ఇది బాగుంది ఐడియా. ఫ్యాకల్టీ ఎవరు అడిగినా సరే నా బుక్ అని చూపించడానికి. ప్రణవ్ ఉంది సపరేట్గా. ఎవరిది లేదు మెటీరియల్ ఇంకా ఇక్కడ? నారాయణ ఎందుకు తీసుకురాలేదా? ఇంకా రాలేదా మెటీరియల్? హిమేష్ బ్యాగ్లో పెట్టుకున్నాడు బాగా, కొత్త బుక్ అనుకొని. ఇంకెవరు లేవు. పల్లవి మీద ఎక్కడ? ఎందుకు? హాస్టల్లో ఉందా? శ్రీకాంత్ ఉందా? ఉంది. ఈశ్వర్, సంతోష్ పిక్ ఉన్నాడా? నువ్వు చికెన్ బాక్స్ పిక్ ఉంటావు, నాన్ వెజ్ తినండి. మిథిల్ సరే చదవండి. సింపుల్గా ఏం చెప్పాడు? స్పెషల్ ఆర్డర్ వచ్చింది 10,000 యూనిట్స్.
యాక్సెప్ట్ చేయాలా వద్దా? స్పెషల్ ఆర్డర్ని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మనం కన్సిడర్ చేయాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి? వేరియబుల్ కాస్ట్, అవాయిడబుల్, ఫిక్స్డ్ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్ ఉంటే ఒకవేళ ఆపర్చునిటీ కాస్ట్ కూడా చూడాలి. ఇందులో ఆపర్చునిటీ కాస్ట్ ఏమైనా ఉందా? లేదు. నాకు కావాల్సింది ఏంటంటే ఈ 7,955 రూపీస్ ఉంది కదా, ఇది ఏంటి? అవాయిడబులా, అన్అవాయిడబులా? ఏమీ మెన్షన్ చేయలేదు. ఏమీ మెన్షన్ చేయకపోతే మీనింగ్ ఏంటి? ఇప్పుడు 10,000 యూనిట్స్ని యాక్సెప్ట్ చేయడం వల్ల ఆ 7,955 అనేది మరీ ఇంకోసారి ఇంకర్ అవ్వాలా, మరి ఎక్స్ట్రాగా ఇంకర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదా? అంటే స్పెషల్ ఆర్డర్ని యాక్సెప్ట్ చేస్తామా లేదా అనే దాని మీద డిపెండ్ అవుతుందా, డిపెండ్ అవ్వదా? డిపెండ్ అవ్వదు. కాబట్టి యాజ్ ఆఫ్ నో 20,000 కెపాసిటీ ఉంది. అదేనా ప్రాబ్లం ఇది? ఎస్, 20,000 కెపాసిటీ ఉంది. యాజ్ ఆఫ్ నో 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఈ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా కన్సిడర్ చేస్తే ఎంత అవుతుంది? యాడ్ చేయండి ఒకసారి. $10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఎక్స్పెన్సెస్ 10,000 యూనిట్స్ ఫస్ట్ ఒక ఈచ్ యూనిట్ ఎంతకు సేల్ చేస్తున్నారు? 1. మరి అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? టోటల్ 10,000 ఇంటూ 1.25, 12,500. కానీ కాస్ట్ ఎంత అవుతుంది ఇక్కడ? 12,600. అంటే ప్రాఫిట్లో ఉన్నామా, లాస్లో ఉన్నామా? లాస్లో ఉన్నాము. ఇప్పుడు ఎక్స్ట్రాగా మన ఉన్న కెపాసిటీ ఏమో 20,000 యూనిట్స్, బట్ మనం ఎన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం? ఓన్లీ 10,000 యూనిట్సే. మరి ఇప్పుడు 10,000 యూనిట్స్ యాక్సెప్ట్ చేయడం వల్ల మనకి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా, ఉండదా? 10,000 యూనిట్స్ మరీ యాక్సెప్ట్ చేయడం వల్ల, అంటే స్పెషల్ ఆర్డర్ని యాక్సెప్ట్ చేయడం వల్ల బెనిఫిట్ ఉంటుందా, ఉండదా? సింపుల్. మీరు ఆలోచించరు కానీ ఒక పని చేయండి, నోట్స్ ఓపెన్ చేయండి, చెప్తాను. సింపుల్గా చేద్దాం. మరి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అంత సాడిస్ట్ కాదు, సింపుల్గా చేసేద్దాం. క్వశ్చన్ నంబర్ 19. Question number 19. Statement showing calculation of profit at different levels. Statement showing calculation of profits at different level. Particulars at 10,000 units, special order units, total units, 4 columns. Particulars first column, second column existing 10,000 units, next special order 10,000 units, total nothing but existing plus special order. క్లియరా? సేల్ వాల్యూ సింపుల్గా చెప్తాను, మరి మీరు ఫార్ములాస్ అన్ని రాయాల్సిన అవసరం లేదు, సింపుల్గా చేసేద్దాం. సేల్ వాల్యూ 1.25 into 10,000 యూనిట్స్ ఫర్ ఎగ్జిస్టింగ్ డేటా. 10,000 యూనిట్స్ ఇంటూ 1.25. మరి స్పెషల్ ఆర్డర్ ఎంతకు సేల్ చేస్తున్నాం ఈచ్ యూనిట్ని? 0.75. సో 10,000 ఇంటూ 0.75 థర్డ్ కాలంలో 7,500. సో టోటల్ వేసేయండి. 7,500 ప్లస్ 12,500, 20,000. టోటల్లో 20,000 లెస్ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఒకటే యాడ్ చేసేద్దాం అన్ని కలిపి. ఒకసారి చూడండి, ఇప్పుడు టేబుల్లో ఉన్న డేటా అంతా ఎన్ని యూనిట్స్ సంబంధించింది? ఇచ్చిన డేటా 10,000 యూనిట్స్. అంటే స్పెషల్ ఆర్డర్ చేయాలన్నా కూడా ఇవే వేరియబుల్ కాస్ట్ లింకర్ అవుతాం కదా మనం డెఫినెట్గా. కాబట్టి సెకండ్ కాలం థర్డ్ కాలం సేమ్ వాల్యూస్, వేరియబుల్ కాస్ట్ అన్ని టోటల్ చేసి రాసేయండి. 1000 ప్లస్ డైరెక్ట్ వాల్యూ రాసేయండి. 1000, 2475, 140, 600, 430 అప్ టు 430 వరకు. మరి 7955 యాడ్ చేయకూడదు. $4645 రాసేయండి. వేరియబుల్ కాస్ట్ 4645 ఎగ్జిస్టింగ్కి సేమే, స్పెషల్ ఆర్డర్కి సేమే, టోటల్ కూడా సేమా? ఉన్నారు ఎవరైనా బాధ్యులు టోటల్ కూడా సేమ్ అని? పోనీ 2 క్యాన్సిల్ చేసి 0 రాసే వాళ్ళు ఉన్నారా? అలాంటి కేటగిరీస్ ఎవరు లేరు కదా.
టోటల్ ఎంత వస్తుంది? 4645 ప్లస్ 4645. రాసేయండి. ఆఫ్టర్ రెడ్యూసింగ్ వేరియబుల్ కాస్ట్ ఫైండ్ అవుట్ కాంట్రిబ్యూషన్. Find out contribution. యాజ్ ఆఫ్ నో డేటా సేమే ఉంటుంది కదా, ఒక సేల్ వాల్యూ తప్ప. కాంట్రిబ్యూషన్స్ చేంజ్ అవుతాయి వాల్యూస్. క్లియర్? కాంట్రిబ్యూషన్ వరకు చేస్తున్నారా? ఇంకా ఫిక్స్డ్ కాస్ట్ దేని నుంచి మాత్రం లెస్ చేయాలి? ఎగ్జిస్టింగా, స్పెషల్ ఆర్డరా, టోటలా? ఓన్లీ ఎగ్జిస్టింగ్ అండ్ టోటల్. స్పెషల్ ఆర్డర్లో ఇంకా రావు కదా ఇంకా సపరేట్గా. సో స్పెషల్ ఆర్డర్లో ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ప్రాఫిట్స్ ఐడెంటిఫై చేసేయండి. సో స్పెషల్ ఆర్డర్ ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా? మరి స్పెషల్ ఆర్డర్ యాక్సెప్ట్ చేద్దామా వద్దా? రాసేయండి స్టేట్మెంట్ కార్డు, కంక్లూజన్ రాసేయండి. ఇది ఒక్కటి ఓన్గా ట్రై చేయండి చూద్దాం. మనం ప్రతిసారి రాసేదే కదా. ఫ్రమ్ ద అబోవ్ స్టేట్మెంట్ అక్కడ స్టార్ట్ అయ్యి లాస్ట్కి ఏం చేయాలి? రాయండి, ఏదో రాయండి చూద్దాం ఒకసారి. జస్ట్ కంక్లూజన్ ప్రాక్టీస్ అవుతుంది ఒకసారి. అండ్ కంక్లూజన్ మ్యాండేటరీ ప్రతి క్వశ్చన్కి కూడా, అక్కడ సపరేట్గా అడిగినప్పుడు. హిమేష్ ఇటు సైడ్ వచ్చేయండి, మీరు దాక్కుంటున్నారు ఎందుకు? ఇటు సైడ్ వచ్చేయండి ఇంకాస్త. పర్ఫెక్ట్. అక్కడ సాయి ఇక్కడ ఉంటే వీళ్ళిద్దరిని స్కిల్ని తొక్కేస్తారు, అక్కడ ఉంటే సాయచరం తొక్కేస్తాడు. అందుకని నేను సపరేట్ చేశాను. సార్ రాసారా? ఫ్రమ్ ద అబోవ్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు యాక్సెప్ట్ ద స్పెషల్ ఆర్డర్ బికాస్ ఇట్ గివ్స్ ప్రాఫిట్ ఆఫ్ ఎంత? 2850, 2855. రాసేయండి అది. బికాస్ ఇట్ ఇంక్రీజ్ ద ప్రాఫిట్, ఇట్ ప్రొవైడ్స్ కాదు, ఇట్ ఇంక్రీజ్ ద ప్రాఫిట్ ఆఫ్ 2855. సో మరి సొల్యూషన్ డిఫరెంట్గా ఉంది అనుకోవద్దు, వాళ్ళు పర్ యూనిట్లకు కన్వర్ట్ చేసి చేసుకున్నారు, ఏం కాదు. ఓకేనా? మొత్తానికి స్పెషల్ ఆర్డర్ యాక్సెప్ట్ చేయలేదని చెప్పాలి మనం అంతే. ఇంకేది ఉంది? 20 అయిందా? ఐ థింక్ 20 అయింది. ఓకే, షట్ డౌన్ అయిపోయింది కదా. మిషన్ ఆపరేషన్స్, మాన్యువల్ మిషన్ గుర్తుందా? బైక్ది వాకు బైక్ నిన్న డిస్కస్ చేసాం. సరే, ఇంకా డైరెక్ట్ ఫైనల్గా 23 అదే కదా లాస్ట్ క్వశ్చన్. 23 చదవండి. జస్ట్ ఏవి రిలవెంట్ కాస్ట్, ఏవి రిలవెంట్ కాస్ట్, ఏది రిలవెంట్ ఏది రిలవెంట్ చెప్పాలంతే. మీరు ఎక్స్పర్ట్సే కదా ఏది రిలవెంట్ ఏది రిలవెంట్లో చెప్పడంలో. ట్రై చేయండి, మీరే ట్రై చేయాలి. నాకు తెలియదు, నాకు ఇంగ్లీష్ రాదు. నేను ఇప్పుడు డౌట్స్ అడుగుతాను, నాకున్న డౌట్స్ మీరు చెప్పాలి.
ఫస్ట్ మీరు చదవండి అవి. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మీరే చదవాలి. జస్ట్ ఒక 5 minutes ఇచ్చి క్లోజ్ చేస్తాను ఇంకా టాపిక్ని. మీరే చదవాలి అది. సార్ ఆప్షన్ ఏ చూడండి ఫస్ట్. ద శాలరీ టు బి పేడ్ ఏ మార్కెట్ రీసెర్చర్ హూ విల్ ఓవర్సీ ద డెవలప్మెంట్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్. ఓవర్సీ ద న్యూ ప్రోడక్ట్. ఓకే, దిస్ ఈజ్ ఏ న్యూ పోస్ట్ కూడా కొత్తదే, అంటే నథింగ్ బట్ ఆ ప్రోడక్ట్ కోసమే ఈ పర్సన్ని హైర్ చేశారు. టు బి క్రియేటెడ్ స్పెషల్లీ ఫర్ న్యూ ప్రోడక్ట్, క్లియర్గా చెప్పేశారు, ఎస్పెషల్లీ ఫర్ న్యూ ప్రోడక్ట్. బట్ 1,20,000 విల్ బి ద శాలరీ, ఇట్ ఈస్ ఫిక్స్డ్ కాస్ట్. ఈజ్ ద కాస్ట్ రిలవెంట్ ఫర్ డిసిషన్ టు ప్రొసీడ్ విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ప్రోడక్ట్. సింపుల్గా కొత్త ప్రోడక్ట్, ఆ కొత్త వాటి మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి ఒక పర్సన్ని హైర్ చేస్తాను, కొత్త పోస్టు, 1,20,000 శాలరీ పే చేయాలి, ఫిక్స్డ్. మరి ఇప్పుడు 1,20,000 శాలరీ పే చేయాలని ఈ ప్రోడక్ట్కి ఈ పర్సన్ని హైర్ చేశాం కదా, ఈ డిసిషన్లో ఈ 1,20,000 పే చేస్తున్నాం అనేది రిలవెంటా ఇర్రిలవెంటా? ఎలా చెప్తారు? ఎలా? న్యూ ప్రోడక్ట్ కాబట్టా? ప్రోడక్ట్ ఉంటే శాలరీ ఇంకర్ అవ్వాలి, ప్రోడక్ట్ లేదనుకుంటే శాలరీ ఇంకర్ అవ్వాల్సిన అవసరం ఉందా? లేదు. కాబట్టి ఏం చేయాలి? అది రిలవెంట్ కాస్ట్. చూద్దాం ఒకసారి అదే. ద శాలరీ ఈజ్ రిలవెంట్ కాస్ట్ ఆఫ్ 1,20,000. దెర్ షుడ్ నాట్ బి ఎనీ కన్ఫ్యూజన్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ ఫిక్స్డ్ కాస్ట్. ఇది ఫిక్స్డ్ కాస్టే, కానీ ఏ ఫిక్స్డ్ కాస్ట్? అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. ప్రాజెక్ట్ ఉంటే శాలరీ పే చేస్తాం, అదర్వైజ్ పే చేస్తామా? పే చేయం. It is a cost that relevant to decision to proceed with the future development of new product. This is an example of directly attributable fixed cost, nothing but avoidable fixed cost అని చెప్తున్నాడు సింపుల్ గా. A directly attributable fixed cost may also be called a product specific fixed cost. సింపుల్ చెప్పాలంటే ప్రోడక్ట్ కోసమే కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ రిలవెంట్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే క్వశ్చన్ లో నేను ఆల్రెడీ ఈ రీసెర్చర్ మన కంపెనీలో ఉన్నాడు, వేరే ప్రోడక్ట్ మీద వర్క్ చేస్తున్నాడు. ఇదే రీసెర్చర్ వేరే ప్రోడక్ట్ మీద వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ వచ్చింది, కాబట్టి ఆ పర్సన్ని ఈ ప్రోడక్ట్లో రీసెర్చ్ చేయడానికి షిఫ్ట్ చేసాం ఆ పర్సన్ని. ఇప్పుడు ఆ పర్సన్కి పే చేసే శాలరీ ఏమవుతుంది? ఎందుకు? ఈ ప్రోడక్ట్ లేకపోయినా సరే ఓల్డ్ ప్రోడక్ట్ మీద వర్క్ చేస్తాడు కదా, శాలరీ ఇంకా రావాల్సింది కదా డెఫినెట్గా. కాబట్టి ఆ టైంలో అది ఏమవుతుంది? ఇర్రిలవెంట్ అవుతుంది. ఇంకో సినారియో చెప్తుంది దీంట్లోనే. యాజ్ ఆఫ్ లో ఒక 1 lakh శాలరీ తీసుకుంటున్నాడు అనుకోండి, ప్రెజెంట్ ఓల్డ్ డేటా మీద 1 lakh తీసుకుంటున్నాడు.
నేను కొత్త ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలి, సో దానికి ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది అతను. ఇప్పుడు 1,20,000 ఉన్నదాన్ని శాలరీ 1,50,000 చేయమంటున్నాడు. ఇప్పుడు రిలవెంటా ఇర్రిలవెంటా? ఇది 30 రిలవెంటా ఇర్రిలవెంటా? 1,20,000 ఇర్రిలవెంట్. ఐడెంటిఫై చేయగలరు కదా ఈజీగానే. సెకండ్ క్వశ్చన్ చదవండి ఇప్పుడు. బి ఏమన్నాడు ఆప్షన్ బి ఓవరాల్గా? 28,000 ఆఫ్ అడిషనల్ మంత్లీ రన్నింగ్ కాస్ట్ ఆఫ్ న్యూ మిషన్ ఈజ్ టు బి పర్చేజ్డ్ టు మ్యానుఫ్యాక్చర్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ప్రోడక్ట్. సిన్స్ న్యూ మిషన్ విల్ సేవ్ లేబర్ టైమ్ as well as fixed overhead to be absorbed by the product that will reduce the 10,000 per month. Are these costs relevant for decision making టు పర్చేస్ ద న్యూ మిషన్? సింపుల్గా ఏం చెప్తున్నాడు, కొత్త మిషన్ పర్చేస్ చేయాలి, దానికి రన్నింగ్ కాస్ట్ ఎంత ఇంకర్ అవుతాయి? 25,000. ఇప్పుడు 25,000 ఎప్పుడు మాత్రమే ఇంకర్ అవుతాము? కొత్త న్యూ మిషన్ని కొన్నప్పుడు మాత్రమే ఇంకర్ అవుతాం, కొనకపోతే ఇంకర్ అవుతామా? కాబట్టి 25,000 ఏమవుతుంది? అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. దీంతో పాటు సేవ్ అయ్యే కాస్టులు రెండు ఉన్నాయి. ఏవేవి? లేబర్ టైము యాజ్ వెల్ యాజ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ 1,000 రూపీస్ తగ్గుతుందంట. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ 1,000 రూపీస్ తగ్గుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ స్పెసిఫిక్ ఏమని చెప్పాడా? అవాయిడబుల్ అన్అవాయిడబుల్ అని ఏమీ చెప్పకపోతే దాని మీనింగ్ ఏమి? అలాంటప్పుడు ఏ కాస్ట్ అవుతుంది? అది రిలవెంటా ఇర్రిలవెంటా? మరి 1,000 సేవ్ అవుతున్నాడు కదా, 1,000 సేవ్ అవుతున్నాడు కదా. ఈ పాయింట్ గురించి మాట్లాడదాం, హోల్డ్ చేయండి కాసేపు. లేబర్ టైం రిలవెంటా ఇర్రిలవెంటా? లేబర్ టైం వేరియబుల్ ఫిక్స్డ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వేరియబుల్ కాబట్టి ప్రోడక్ట్ ఉంటే మాత్రమే ఆ లేబర్ టైం ఇంకర్ అవుతాం, అదర్వైజ్ ఇంకర్ అవ్వం. సేవ్ అవుతుంది కదా మనకి. బట్ ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ అలా కాదు. ఫిక్స్డ్ కాస్ట్ లో అవాయిడబుల్ అని ఎప్పుడు అంటాము అంటే ప్రోడక్ట్ ఉంటే మాత్రమే ఇంకర్ అవుతాము, అదర్వైజ్ ఇంకర్ అవ్వము అంటే మాత్రమే అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. ఇక్కడ ఏమంటున్నాడు? కొత్త ప్రోడక్ట్ రావడం వల్ల ఆల్రెడీ ఇంకర్ అవుతున్న కాస్ట్ తగ్గుతుంది అంటున్నాడు. అది ఎలాంటి టైం సేవింగ్ అవుతుందా? మనకి సేవింగ్ అవుతుంది, కానీ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అవుతుందా? ఇప్పుడు నేను ఈ మిషన్ని తీసుకెళ్తే మరి 1,000 రూపీస్ అలాగే తగ్గిపోతుందా? మరి స్టార్ట్ అవుతుంది ఎక్స్ట్రా, మరి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ ఇర్రిలవెంట్. సో ఒక కాస్ట్ని అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అనాలి అంటే ప్రోడక్ట్ ఉంటే ఇంకర్ అవుతాము, అదర్వైజ్ లేదు అనే కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. అప్పుడు మాత్రమే అది అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది, అదర్వైజ్ అవ్వదు. క్లారిటీ వస్తుందా? లెట్స్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్ ఇంకో విధంగా ఎలా చెప్పుకుందాం అంటే మనము రెంట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఓకేనా? రెంట్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. లెట్స్ ఏ మీరు ఒక హౌస్ని రెంట్కి తీసుకున్నారు, లెట్స్ ఏ ఒక 30,000 పర్ మంత్ అనుకుందాం రెంట్, ఓకేనా? మీ కిందే ఓనర్ కూడా ఉంటారు, ఓనర్ హౌస్ కూడా ఉంటుంది. లెట్స్ ఏ మీరు ఏదో ఒక బైక్ను ఏదో యూస్ చేస్తున్నారు అనుకుందాం, బైక్ని ఏదో యూస్ చేస్తున్నారు. మీ బైక్ని కనుక మీ ఓనర్ యూస్ చేసుకోవడానికి మీరు ప్రొవైడ్ చేస్తే మీ రెంట్లో 1,000 రూపీస్ తగ్గిస్తానన్నాడు. మీ బైక్ని మీ ఓనర్కి యూస్ చేసుకోవడానికి మీరు ప్రొవైడ్ చేస్తే రెంట్లో 1,000 రూపీస్ తగ్గిస్తానన్నాడు. ఇప్పుడు ఈ 1,000 రూపీస్ని రిలవెంట్ కాస్ట్గా తీసుకుంటామా తీసుకోమా? మీరు దీన్ని రిలవెంట్ కాస్ట్ అనాలి అంటే మీరు హౌస్లో ఉంటే మాత్రమే తగ్గుతుందా, హౌస్లో లేకపోయినా తగ్గుతుందా? ఆ 2 పాయింట్స్ కన్సిడర్ చేయాలి. హౌస్లో ఉన్నా తగ్గదు, హౌస్లో లేకపోయినా తగ్గదు. ఎప్పుడు తగ్గుతుంది? బైక్ ఇచ్చినప్పుడు. అంటే ఈ ప్రాజెక్ట్కి అది రిలవెంట్ కాస్ట్ అవుతుందా? అవ్వదు. నువ్వు హౌస్లో ఉండాలా వద్దా డిసిషన్ తీసుకోవాలంటే డిసిషన్ తీసుకుంటుంది బైక్ వల్లనా హౌస్ వల్లనా? హౌస్ వల్ల డిసిషన్ తీసుకోవాలి, బైక్ వల్ల డిసిషన్ తీసుకుంటావా? కాబట్టి ఇట్ ఈస్ ఇర్రిలవెంట్. ఇక్కడ కూడా సేమ్, అది సేవింగ్ అనేది ఎప్పుడు అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అవ్వదు, ఓకేనా? సో ఐ హోప్ అదే ఉందనుకుంటా. చెప్పాడా? 25,000 additional running costs are relevant to the decision to purchase the new machine. Saving in absorbed overhead absorption is not relevant since we are not told that the total overhead expenditure will be altered.
చేంజ్ అవుతుందని ఏం చెప్పట్లేదు, ఉన్నది తగ్గుతోంది అంతే. మరి వన్స్ నువ్వు న్యూ మిషన్ వదిలేసావు అనుకో, ఆటోమేటిక్గా ఫిక్స్డ్ కాస్ట్ ఏమవుతుంది, మరి 1000 యాడ్ అవుతుంది, యాడ్ బ్యాక్ అవుతుంది. మరి సేవింగ్ ఇన్ లేబర్ కాస్ట్ విల్ బి రిలవెంట్ కాస్ట్ బికాస్ లేబర్ కాస్ట్ అండ్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ని బేసిస్ కొని చేంజ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా వేరియబుల్ కాస్ట్ కాబట్టి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వేరియబుల్ కాస్ట్. అజ్యూమింగ్ దట్ దిస్ హ్యాస్ బీన్ అక్యుములేటెడ్ ఫర్ డిటర్మైనింగ్ అడిషనల్ ఇంప్లాయిడ్ మంత్లీ రన్నింగ్ ఎక్స్పెన్స్. ఇది అజంప్షన్, నార్మల్గా ఇంప్లాయిడ్ అజంప్షన్, ఇది సపరేట్గా రాయాల్సిన అవసరం అయితే లేదు. సరే, థర్డ్ పాయింట్ చదవండి. సి థర్డ్ పాయింట్, ఈ థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఎంతమంది అనలైజ్ చేయగలరు. ఎప్పుడు అవాయిడబుల్, ఎప్పుడు అన్అవాయిడబుల్. ఆఫీస్ క్లీనింగ్ ఎక్స్పెన్స్ ఆఫ్ 1250 ఫర్ నెక్స్ట్ మంత్. ది ఆఫీస్ ఇస్ క్లీన్డ్ బై ద కాంట్రాక్టర్స్ అండ్ ద కాంట్రాక్ట్ కెన్ బి క్యాన్సల్డ్ బై గివింగ్ 1 month నోటీస్. సో 1 month నోటీస్ ఇచ్చే క్యాన్సిల్ చేయాలంట. ఈజ్ ద కాస్ట్ రిలవెంట్ టు డిసిషన్ టు క్లోజ్ ద ఆఫీస్. ఆఫీస్ క్లోజ్ చేయాలా వద్దా అన్నప్పుడు ఈ 1000 రూపీస్ని రిలవెంట్ కాస్ట్లో కన్సిడర్ చేయాలా వద్దా, ఏం చేద్దాం చెప్పండి. చాలా సింపుల్, కాకపోతే ఈ కొత్త పాయింట్ ఇది మనకి. దిస్ ఈజ్ నాట్ రిలవెంట్ కాస్ట్ ఫర్ ద నెక్స్ట్ మంత్, ఓన్లీ ఫర్ నెక్స్ట్ మంత్. బికాజ్ ఎందుకు రిలవెంట్ కాదు, నువ్వేందో ఇప్పటికిప్పుడు ఆ కాంట్రాక్టర్ని క్యాన్సిల్ చేసినా సరే డెఫినెట్గా ఏంది శాలరీ ఎప్పటి వరకు పే చేయాలి, నెక్స్ట్ మంత్ వరకు పే చేయాలి. అప్పుడు అది రిలవెంట్ అవుతుందా, ఇర్రిలవెంట్ అవుతుందా, ఇర్రిలవెంట్. ది కాస్ట్, దిస్ ఈజ్ నాట్ రిలవెంట్ కాస్ట్ ఫర్ ద నెక్స్ట్ మంత్, ఇట్ విల్ బి ఇంకర్డ్ ఈవెన్ ఇఫ్ ద కాంట్రాక్ట్ ఈస్ క్యాన్సిల్ టుడే. నువ్వు ఈ రోజు క్యాన్సిల్ చేసుకున్నా సరే నెక్స్ట్ మంత్కి కాస్ట్ ఇంకర్ అవ్వాల్సిందే కాబట్టి రిలవెంట్ కాస్ట్ కాదు. ఇఫ్ ఏ డిసిషన్ ఈస్ బీయింగ్ మేడ్ టు క్లోజ్ ద ఆఫీస్, దిస్ కాస్ట్ కెనాట్ బి ఇంక్లూడెడ్ యాజ్ సేవింగ్ టు మేడ్ ఇన్ ద నెక్స్ట్ మంత్. హౌఎవర్ it will be saved in the next month. After that it will become as relevant cost of saving from the month 2 onwards. month 2 onwards నుంచి relevant cost గా కన్సిడర్ చేయాలి. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికిప్పుడు క్యాన్సిల్ చేసాం అనుకోండి, నెక్స్ట్ మంత్కి శాలరీ పే చేయాలా, ఆ తర్వాత మంత్కి పే చేయాలా, అవసరం లేదా, అవసరం లేదు. అంటే అప్పుడు ఆఫీస్ ఉంటే మాత్రమే శాలరీ పే చేయాలి, ఆఫీస్ లేకపోతే పే చేయాల్సిన అవసరం లేదు. సో అవాయిడబుల్, రైట్. సో మంత్ 2 నుంచి ఆటోమేటిక్ ఏమైపోతుంది, రిలవెంట్ కాస్ట్ అవుతుంది. బట్ నెక్స్ట్ మంత్కి ఏమవుతుంది, ఇర్రిలవెంట్ కాస్ట్. బికాస్ నెక్స్ట్ మంత్కి ఆ 10 కాస్ట్ నువ్వు శాలరీ పే చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. కంటిన్యూ చేసినా క్లోజ్ చేసినా పే చేయాల్సిందే. కాబట్టి ఫస్ట్ మంత్కి మాత్రం ఇర్రిలవెంట్ అవుతుంది, సెకండ్ మంత్కి రిలవెంట్ అవుతుంది. లాస్ట్ వన్, ఏమన్నాడు, ఎక్స్పెన్స్ ఆఫ్ 7500 paid to marketing manager. This was to reimburse the manager for the cost of traveling to meet the client with whom company is currently negotiating a major contract. Is the cost relevant to decision to continue the negotiations? సింపుల్గా ఏం చెప్తున్నాడు, ట్రావెల్ ఎక్స్పెన్స్ అడుగుతున్నాడు, కరెక్టా. ట్రావెల్ ఎక్స్పెన్స్ ఆల్రెడీ పే చేశాడు, వాటిని రీయింబర్స్ చేసుకోవాలి. ఆ ట్రావెల్ ఎవరి కోసం చేస్తున్నాడు, ఒక క్లయింట్ని మీట్ అవడానికి, who are negotiating with the major, మెయిన్ కంపెనీ. ఇప్పుడు ఆ నెగోషియేషన్స్ కంటిన్యూ చేయాలా, స్టాప్ చేయాలని డిసిషన్ తీసుకోవాలంటే మధ్యలో ఈ ట్రావెల్ చేస్తున్న పర్సన్కి ఎంత పే చేస్తున్నాం అనేది రిలవెంటా, ఇర్రిలవెంట్. అది క్లయింట్కి కంపెనీకి సంబంధించిందా, మధ్యలో ఈ ట్రావెల్ చేస్తున్న పర్సన్కి సంబంధించిందా. 7500 ఎవరికి పే చేసిండేది, మార్కెటింగ్ మేనేజర్, ట్రావెల్ చేస్తున్న పర్సన్కి. సింపుల్, ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, జిఎస్టీ సాఫ్ట్వేర్ని హ్యాండిల్ చేస్తుంది. జిఎస్టీ సాఫ్ట్వేర్కి ఇన్ఫోసిస్కి మధ్య ఒక కాంట్రాక్ట్ నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. మధ్యలో అలాంటి వాళ్ళు జాబ్స్ జాయిన్ అయ్యారు. మనకి ఎంత శాలరీ పే చేస్తున్నారు అనేది ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయాలా వద్దానని డిసిషన్ ఏమైనా చేంజ్ చేస్తుందా, మనకి ఎంత శాలరీ పే చేస్తున్నారు అనేది. ఇన్ఫోసిస్ జిఎస్టీ సాఫ్ట్వేర్ని యాక్సెప్ట్ చేయాలా వద్దని డిసిషన్ తీసుకోవాలంటే అందులో వర్క్ చేస్తున్న మనకు శాలరీ ఎంత పే చేయాలనే డిసిషన్ ఎఫెక్ట్ చేస్తుందా, చేయదా, చెయ్యదు. ఎందుకు,
అది ఎప్పుడో ఆల్రెడీ ఇంకర్ అయిపోయింటారు ఎంత పే చేయాలన్నది. ఐడియా ఉందా ఇన్ఫోసిస్ జిఎస్టీ స్టోరీ? ఎవరు జిఎస్టీ సర్వీస్ ఎవరు ప్రొవైడ్ చేస్తుంది మనకి? మోడీనా? జిఎస్టీ సర్వీసెస్ నథింగ్ బట్ రిటర్న్స్ అన్ని చేస్తారు కదా, 9A 9B 1A 2A 2B అన్ని కూడా. ఇంకా అవ్వలేదు కదా? పోనీ విన్నారా నేమ్స్ అట్లీస్ట్? జిఎస్టీ రిటర్న్స్ విన్నారు కదా అట్లీస్ట్? ఎవరు ప్రొవైడ్ చేస్తారు ఆ సాఫ్ట్వేర్? ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఎస్, మరీ కష్టం ఇట్లుంటే అది ఇన్ఫోసిసే ప్రొవైడ్ చేసేది. సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేది ఇన్ఫోసిస్, ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేసింది ఇన్ఫోసిస్. ఓకేనా? సో మనం వర్క్ చేసేది ఎవరికి? మనం రిటర్న్స్ ఫైల్ చేస్తామంటే ఎవరికి వర్క్ చేస్తున్నట్టు? క్లయింట్కి. రిటర్న్స్ ఎవరికి? క్లయింట్. ఎవరు ఫైల్ చేస్తాం రిటర్న్స్? క్లయింట్కి. బేసిక్ పాయింట్స్ అన్నీ తెలియాలి. సో మోర్ ఆర్ అప్పుడు పే చేసిన కాస్ట్ కాబట్టి ఆల్రెడీ ఏ కాస్ట్గా తీసుకుంటాం, ఇది హిస్టారికల్ కాస్ట్, రైట్? దిస్ ఈజ్ నాట్ రిలవెంట్ కాస్ట్ ఫర్ డిసిషన్ మేకింగ్ టు కండక్ట్ ద కాంటెస్ట్. 7,500 is sunk cost and cannot be recorded even if the company does not proceed with the negotiations. నువ్వు కంటిన్యూ చేసినా చేయకపోయినా ఈ శాలరీ అనేది డెఫినెట్గా ఏం చేయాలి? పే చేయాల్సిందే. నువ్వు ఆల్రెడీ పే చేసావు కాబట్టి ఇంకా కేర్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా ఇర్రెలవెంట్. ఒకసారి రివైజ్ చేయండి, ఇది ఒక్కటి జస్ట్ 2 minutes రివైజ్ చేయండి. ఏ హర్ష, ఏదో ఏదో చేస్తున్నావు జోక్ అక్కడ. ఏం జోక్స్ ఉంటాయి? అన్ని జోక్స్ ఉంటాయి ముగ్గురికి. ఈరోజు ప్రణవ్ దూరం పెట్టేశారు ఎందుకో, ఆనుకోవడానికి గోడ లేదు కదా అక్కడ. Recording stopped.